నీకు పాద పాదానా ఇక శరణందు తండ్రి 10,000 శరణం. తల్లి పార్వతి నీకు పాద పాదానా నీకు శరణందు తల్లి నేను మట్టేలా పుట్టినా నేను మొగరాల ఇల్లు ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? బాధలు ముందు సరుకు రాకుండా చెప్తాను. అన్నిటికీ ముందు అదండకాయ బాధపాలనా శరణందు తండ్రి ఆకులన్నీ ఇంకా పోతున్నాయి. ఏమైతుంది? ఎవరున్నారు మీరు? నీకు పాద పాదానా నీకు శరణందు తండ్రి ఏమైతుంది? ఎందుకు ఆపుతున్నారు కదరా నన్ను? చెప్పాలి చెప్పాలి తల్లి, నువ్వు ఉన్నావు చెప్పు. మరి ఏంది? ఏమైతుంది? ఎవరు అప్పుడున్నారు? ఏం చేస్తున్నారు? నువ్వు కొల్లాట్లో ఉండి వాళ్ళని ఏం చేస్తున్నావు? మరి చూస్తలేవా? కొడుకు పేరు పరిశరాములు కదా, నడుపు కొడుకు. చెప్పాలి చెప్పాలి. ఆకులు మరి పోవద్దు. వచ్చిన ఆకులు రానియాలి. 5 ఆకులు చక్కగా రావాలి. నా పెద్ద కొడుకు రాడా నీకు 10,000 కొడుక 10,000 శరణాలు. వాళ్ళ పరశురామ జంపలేసా, చిట్కలేసా, డొక్కలేసా చెప్పు. రావాలి. కొడుకుల పేర్లు మర్చిపోతావా నువ్వు? ఎవరు నువ్వు అసలు? ఎందుకు అడ్డం పడుతున్నావు? ఎందుకు చెప్పనిస్తలేవు? 10,000 శరణాలు. ఎందుకు చెప్పనిస్తలేవు? ఎవరు వాళ్ళు? మరి ఉన్నది నీ ఇంట్లో. 10,000 శరణాలు. అడ్డు బయటోళ్ళని తీసేసిన చిన్న కొడుకు రారా నీకు పాద పాదానా నీకు శరణందు కొడుక. నువ్వు ఇట్లా చేసుకుంటే ఇట్లా అడ్డు పడితే కష్టం. మరి ఎవరు? మరి ఎందుకు వస్తున్నారు? దేనికి వస్తున్నారు? ఇట్లా ఎందుకు అడ్డు పడుతున్నావు? మరి ఆకులన్నీ ఎందుకు పోతున్నాయి? వచ్చిన ఆకులన్నీ బయటికి పోతున్నాయి. ఎలా పోతున్నాయి? ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు. ఏడ్చుకుంటే రావద్దు. ఏడ్చుకుంటే రావాలి. వాళ్ళ కొల్లాది అన్నం వెళ్ళాలి. ఏడిపియద్దు బాలని. మేము నష్టపడబడుతున్నారు కదరా నన్ను. నేను మీకు దొరుకుతారా? దొరకద్దు. మరి దొరుకుతుందా ఎల్లమ్మ తల్లి? ఇంత శక్తి కదా తల్లి, దొరుకుతుందా? నా ఒళ్ళులంతా లేచి ఉన్నాయి కదరా. మీరు ఎంత చూసినా కానీ నేను దొరక కదరా. నేను ఒక్కటి కూడా నాకు కొల్లాలరా వారని ఇస్తలేను చూడరా. చూసుకోవాలి తల్లి. 10,000 శరణాలు చూసుకోవాలి. నాకు కూడా నా గురువమ్మ తల్లి ఉన్నదిరా. నా గురువుకి శరణార్థి.